మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రివర్యులు డాక్టర్ దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభయహస్తం గ్యారంటీలను అర్హులైన ప్రజలందరూ దరఖాస్తులను స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చెప్పినట్లుగా 6 గ్యారంటీలను ప్రమాణ స్వీకారం రోజు సీఎం సంతకాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, వివిధ గ్రామ సర్పంచ్లు, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రటరీ మొజుమల్ మహేష్, రాంపూర్ సర్పంచ్ భాస్కర్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డిపిఓ గారికి, మన కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరు అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ, గ్రామస్తులకి అందరికీ పేరు పేరున నమస్కారం. అయితే మీ అందరికీ తెలుసు, పోయిన నెల మనం 28 తారీఖు నుంచి ఈ రోజు 6 తారీఖు వరకు ప్రతిరోజు మనం ఒక షెడ్యూల్ తయారు చేసి మన జిల్లాలో ఉన్న 469 గ్రామ పంచాయత్, 4 మున్సిపాలిటీలో ఉన్న 75 వార్డులో ప్రతిరోజు గ్రామ సభ గాని, వార్డ్ సభ గాని జరుపుకుంటున్నాము. అయితే మనం ప్రతి ఒక్క గ్రామ సభ చేసే ముందు అక్కడ ఉన్న లోకల్ పంచాయత్ సెక్రటరీ గాని, అంగన్వాడీ టీచర్ గాని, మున్సిపాలిటీలో ఉన్న ఆర్పీ గాని, వారు అడ్వాన్స్ లో ప్రతి ఒక్క మళ్ళీ మీ దరఖాస్తులు మేము స్వీకరించి, మా యంత్రాంగం స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి రాబోయే కాలంలో ఈ 6 గ్యారంటీలు, ఏ గ్యారంటీలు అయితే సోనియా గాంధీ గారు ప్రకటించారు, అలా 2 గ్యారంటీలు, మరి 6 గ్యారంటీలు మొదటి కేబినెట్ సమావేశంలో తీర్మానించి ఆమోదించడం జరిగింది. అందులో 2 గ్యారంటీలు ఈరోజు ఆచరణలోకి వచ్చినాయి. మొట్టమొదటిది ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీ ఎప్పుడు వచ్చింది? ఎవరు గుర్తుందా? అడవిలో చెప్పలే, మీరెందుకు చెప్తారు? ఆ కాలంలో మీకు ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. మళ్ళీ ఆరోగ్యశ్రీ తక్కువైంది, మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది. 5 లక్షలతోటి ఆరోగ్యశ్రీ. ఆ తర్వాత మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నా లేదా? బస్సులో పైతికలు తీసుకుంటారా? గట్టిగా చెప్తలేరు మీరు. పోతారా? బస్సులో పోతారా? అమ్మగారింటికి, అత్తగారింటికి, కాలేజీకు, తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు అని పోతురా? పోతురా? ఇప్పుడు మన దగ్గర గుడి ఏది ఉంది? అక్కడ కాదు. దరఖాస్తులో ఏ అంశాలు ఉన్నాయో, మీకు ఏ అంశం అయితే ఇష్టం ఉన్నదో, ఏ అంశం అయితే కష్టం ఉన్నదో, ఏదైతే అంశం మీకు కావాల్సిందో అవన్నీ నింపి మీ కౌంటర్లు, సుమారు ఎన్ని కౌంటర్లు ఉన్నాయి ఇప్పుడు? 12 కౌంటర్లు. ప్రతి కౌంటర్కు 100 మందికి ఒక కౌంటర్, 12 కౌంటర్లు. ప్రత్యేకంగా మహిళలకు, వికలాంగులకు ఒక కౌంటరు. కనుక ఇవన్నీ దరఖాస్తులు ఒక చేగుంటనే కాదు, యావత్ మెదక్ జిల్లా, తెలంగాణలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి మున్సిపల్లో కూడా మీ దరఖాస్తులు ఇచ్చి అసలు తీసుకోవాలి. ఈ 9.5 ఏళ్ళు మనం కుట్టి ఆన్లైన్ ఈ సేవ ద్వారానే పోయిన 50 రూపాయలు, 40 రూపాయలు కట్టి, కానీ ఈడ మీకు పైసలు కట్టేది ఏం లేదు. దరఖాస్తులు తీసుకోవాలి, ఇవ్వాలి, అధికారులకు ఇవ్వాలి, మళ్ళీ మీరు రసీదు పెట్టుకోవాలి. అవునా కదా? నెమ్మదిగా పరిష్కరించబోతుంది. కనుక మనం 60 సంవత్సరాల తెలంగాణ, కలలుగన్న తెలంగాణ, పోరాటాల తెలంగాణ, అన్ని అంశాలు మా తెలంగాణ మాకు కావాలన్నాం. 60 సంవత్సరాల పోరాటం. మళ్ళీ తెలంగాణ విభజన కావాలా? ఇప్పుడు మళ్ళీ తగ్గుతున్నాడు, అసమానతలు పెరుగుతున్నాయి. ఇది నాకు తెలిసి కేసీసీ ఇప్పుడే చెప్పిన. మైక్ ఎక్కడి అవునా సర్కారు పెట్టుకొని మీకు రసీదు ఇచ్చి పోతాను. ఇది నాకు ఇవ్వు, ఈ దరఖాస్తు. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ తెలంగాణ విభజన కావాలా? ఇప్పుడు మళ్ళీ తగ్గుతున్నాడు, అసమానతలు
అసమానతలు పెరుగుతున్నాయి. ఇది నాకు తెలిసి కేసీసీ ఇప్పుడే చెప్పిన. ఆ మైక్ ఎక్కడి